తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే డీజీపీల నియామకం అప్పుడు ఒక విధానాన్ని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. టాప్ 3 అంటే టోటల్ డీజీపీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరినీ స్క్రూట్నీ చేసి వాళ్ళని లిస్టు యూపీఎస్సీకి పంపిస్తే వాళ్ళు అందులో 3 పేర్లు సూచిస్తారు. ఆ 3 పేర్లలో ఒకళ్ళని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎన్నుకోవాలి. ఎందుకంటే రాజకీయ ఎజెండాలతో డీజీపీల నియామకం అయితే లా అండ్ ఆర్డర్ దారి తప్పుతుంది. అట్లాగే స్వార్థంతో పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది, లాయల్టీతో పనిచేసే పరిస్థితి ఉంటుందని. మ్యాక్సిమం ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తెలివిగా ఇన్ఛార్జి డీజీపీలను పెట్టి ఒరిజినల్ డీజీపీ నియామకం చేయకుండా చివరి రోజు దాకా సాగదీసేసి కథ నడుపుతున్నటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఈ మధ్యన కోర్టు సీరియస్ అయినటువంటి నేపథ్యంలో డీజీపీల నియామకం ఇష్యూ మరొకసారి చర్చకు వచ్చింది. అందులో తెలంగాణ డీజీపీ నియామకానికి సంబంధించి లిస్టు పంపించకుండా కన్ఫర్మ్ చేశారంటే మళ్ళీ ఆ లిస్టులో పెట్టి పంపించినా మళ్ళీ మొన్న కేంద్ర ప్రభుత్వం కొంత రిస్క్ దీంట్లో ఏంటిదంతా అని అడిగినటువంటి సందర్భం ఉంది. అది ఒక పక్కన ఇష్యూ నడుస్తుంది. ఈలోపు తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఒక ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సస్పెండ్ చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ని న్యాయస్థానం కొట్టేసింది. తద్వారా ఆయన నియామకం కొనసాగించడానికి అర్హత లభించినట్టయింది, అధికారికమైనటువంటి అడ్డంకు తొలగినట్టయింది.